ఏమండి అను ఆడికి మనం అమ్మనాలు అని చెప్పగానే ఎలా నమ్మేశాడే? చిన్న ఈపు మీద ఉన్న పుట్టుమచ్చని మనం చెప్పినట్టు చెప్పించి ఆ చిన్నగాడిని ఎర్రోని చేసింది ఎవరో? ఆ భార్గవమ్మే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ భార్గవి అరేంజ్ చేసిన కిరాయి మనుషులు వాళ్ళు. ఇంతలా ప్రేమించేదానివి రేపొకవేళ చందు తిరిగొచ్చింది అంటే ఏం చేస్తావు? చందునా? చందు తిరిగి రావడం ఏంటి భార్గవి? అసలు తనెలా తిరిగొస్తుంది? చందు యాక్సిడెంట్లో చనిపోయింది కదా. ఏమో అమృత, ఏదైనా జరగచ్చు. మనం రోజు ఎన్ని షాకింగ్ న్యూస్లు వినడం లేదు? చనిపోయిన వాళ్ళు ఎక్కడో ఒక చోట బ్రతికి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చారు అని పేపర్స్ లో చూస్తాం కదా. ఏమో ఒకవేళ అలాంటిది ఏదో ఒక మిరాకిల్ జరిగి చందు వచ్చి నీ ముందు నిలబడింది అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తావు? ఏంటంటే మీరు లేని వాళ్ళు ఎక్కడి నుంచి తిరిగి వస్తారు? అనవసరంగా మా మమ్మీ మైండ్ పాడు చేయకండి. ఒకవేళ చందు అమ్మ తిరిగి వచ్చినా అమ్మ దగ్గరికి ఎందుకు వస్తుంది? చిన్న పిల్లవి, నీకేం తెలుసను? ఏ ఆడది చూస్తూ చూస్తూ తన భర్తను వదులుకోదు. ఏమో నిజంగా చందు బ్రతికే ఉంటే తిరిగి రావచ్చేమో. అలా వచ్చే మనిషి అయితే ఎప్పుడో రావాలి కదా. ఎన్ని రోజులుగా రాని మనిషి సడన్ గా ఇప్పుడెలా వస్తుంది? దేని లాజిక్లు మండిపోను. పుల్లకాకే కదా అనుకుంటే ఇలా అడ్డం పడుతుందేంటి? నువ్వు చెప్పు అమృత, నిజంగా చందు వస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? న్యాయంగా తన స్థానం తనకిచ్చేసి నేను తప్పుకుంటాను. తప్పుకుంటావా? అదేంటి అమృత? అవును భార్గవి, ఎంతైనా చందుకే ఈ ఇంట్లో మొదటి స్థానం. తన స్థానాన్ని నేనెలా కాదంటాను? తనే ముందు, నేను తర్వాత వచ్చిందాన్ని. అమృత, నువ్వు మరీ ఇంత అమాయకురాలువేంటి? నువ్వు నీ భర్తతో 25 ఏళ్లు కాపురం చేశావు. ఈ రోజు తనొచ్చింది అని అలా ఎలా తప్పుకుంటావు? నీ జీవితం ఏం కావాలి? ఇంకా నాకు జీవితం ఎక్కడుంది భార్గవి? ఒకవేళ ఉన్నా దాన్ని చందుకిచ్చేస్తాను. ఎందుకంటే చందు అంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం. తన మంచితనం గురించి ఎంతో మంది చెప్తే విన్నాను. ఆ అభిమానం నా గుండెల్లో అలాగే ఉండిపోయింది భార్గవి. తన కోసం నేను ఏదైనా చేస్తాను. అలాంటిది నీ మాట నిజమే, చందు తిరిగొస్తే నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అది మాటలు చెప్పినంత ఈజీ కాదమృత. నువ్వు వెళ్తాను అన్నా చందు మాత్రం వెళ్ళనిస్తుందా? నీ భర్త వెళ్ళనిస్తాడా? అందుకే చందు వచ్చింది అన్న మరుక్షణం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను. నా గురించి ఎవ్వరికి తెలియనంత దూరం వెళ్ళిపోతాను. ఎంతైనా ఇది చాలా మంచి మనసు అమృత. ఇంత మంచిదానికి అన్యాయం జరగదు అని ఆశిస్తున్నాను. ఆ చందు ఎప్పటికీ రాకూడదు అని నేను కోరుకుంటున్నాను. పద, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. అంటే చందు అమ్మ వస్తే నిజంగా అమ్మ వెళ్ళిపోతుందా? అలా జరుగుతుందనే ఆ చందు అమ్మ కూడా బయటకు రావడం లేదు కాబోలు.
తాతల నాటి క్షేత్రంబులు తెగనమ్మి లాలలే లాలలే లా లా కడుపులో సల కదలకుండా కూండ్రాగలు బాగానే తెస్తున్నావు గాని ఇలా ఎంతకాలం అయ్యా? ఆ భార్గవిని రేటు పెంచమని అడిగాం కదా, దాని సంగతి ఏమైంది? చెప్పాం కదా పెంచుద్దులే. ఎప్పుడు? ఏంటి ఇట చెప్పగానే పెంచేస్తారేంటి? దానికో టైం ఉంటదే. మనం వచ్చి ఇన్ని రోజులైంది, పెంచమని చెప్పి ఎన్ని రోజులైంది? పెంచాలనుంటే ఎప్పుడో పెంచొచ్చయ్యా, దానికి మాత్రం మనసు రావట్లేదు. ఊరికే తెగ తినేస్తున్నామని ఇదైపోతుంది. వెళ్ళిపోదాం పదా. అడికే వెళ్ళేది నువ్వే కదా అన్నావు, కడుపులో సల్ల కదలకుండా చక్కగా ఉన్నావని. అడికే వెళ్ళిపోతాం. ఎక్కడికేటి? సరే సరే, ఆ భార్గవ్ దగ్గరికి వెళ్దాం, డబ్బులు పెంచుతూ ఉంటాం, లేదంటే పోతాం అందాం. పొమ్మంటది, అప్డేట్ చేస్తాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళినా మన పని మనకుంటదయ్యా. మనం పోతే ఆవిడ పని అయిపోద్ది. నా లోకాలో నువ్వు రాజకీయాల్లోకి వెళ్తే తిరుగులేదే. ఇక ఆ భార్గవ సంగతి పక్కనిట్టు, ఆ పండుగ వస్తున్నాడు, ఆడినొక ఆట ఆడిస్తాను చూడు. ఆడితో మనకెందుకయ్యా, ఆడసలే కంత్రిగాడు. నువ్వు ఊరుకోయా, మనకు మాత్రం కాలక్షేపం కావద్దు. నువ్వు అలా సోతా ఉండు. ఒరే పండు, బేగిరారా బేగిరా. ఏంటి బాబాయ్, ఏంటి తీరిక చుట్టలు కడుతున్నావు? ఆ పక్కనే బీడీలు కట్టకూడదు, డబ్బులు ఇస్తారంట. నోర్మి, నాకేట్రా కర్మ, నా కొడుకు చిన్నగాడు సంపాదిస్తున్నాడు. అంతేలే, వాడిని ఎర్రివేదం చేసి బాగానే సెటిల్ అయ్యారు కదా. నా సంగతి సరే గాని నీ సంగతి ఏంటిరా? ఊరికే ఇలా తిరగడమేనా? ఏదైనా పని చేసుకురా బాగుపడతావు. నాకు బాగుపడాలని ఉంది బాబాయ్, కానీ ఎవరు పనిచ్చేవాళ్ళు దొరకట్లేదు. నీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవ్వకూడదు? ఏ పని చేస్తావురా? ఏదైనా చేస్తాను బాబాయ్. ఏ పని చేతకానుడే ఏ పనైనా చేస్తానని చెప్తాడు. అది సరేగాని ఒరే, నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పరా. నువ్వే పనికి పనికొస్తావో నేను చెప్తాను. సరే అడుగు. ఇటురారా రా. పూరే పండుగ, ఇప్పుడు భగవంతుడు ఉన్న పొలంగా ప్రత్యక్షం అయిపోయి నీకేం వరం కావాలరా పండుగ అంటే నువ్వేం వరం కోరుకుంటావురా? ఏముంది బాబాయ్, నాకు ఇల్లు, ఒక కారు, ఓ ఫిగరు, బోల్డ్ అంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని కోరుకుంటా. ఓరి యదవా, అంతోటి భగవంతుడు వచ్చి ప్రత్యక్షం అయితే నువ్వు కోరుకునేది మరి ఇంకేం కోరుకోవాలి? భగవంతుడా నాకు బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి అని కోరుకోవాలరా. అంతేలే బాబాయ్, ఎవరికేం లేవో అవే కోరుకుంటారు. నీకు లేని నువ్వు అడిగావు, నాకు లేని నేను కోరుకున్నాను. నోరు మూసుకో బాబాయ్, లేకపోతే నోట్లో ఈగలు పోతాయి. ఎంత దెబ్బ కొట్టాడు నోకాలీడు. నేను ముందే చెప్పానా, ఆడసలే జాతి ముద్ర ఆడితో పెట్టుకోవద్దు అని? నా మాట అన్నావా? ఆడు చెప్పినట్టు నిజంగానే నీకు బుద్ధిగానే లేవయ్యా. ఒరే పండుగ, నా బెల్లం దగ్గర పరువు తీసేసావు కదరా. చెప్తాన్రా నీ సంగతి చెప్తా. తాతయ్య, హలో రామారా, కూర్చోరా. ఏంటి కాలేజీకి వెళ్ళలేదా? లేదు తాతయ్య. ఈ మధ్యన నీకు బాగా డుమ్మాలు ఎక్కువ అవుతున్నాయి, జాగ్రత్త. ఏమైందమ్మా, ఏమెతుకుతున్నావు? తాతయ్య, కరుణ ఆంటీ అది బయటికి వెళ్ళింది.
ఏ ఆంటీతో ఏదైనా పనుందా? లేదు తాతయ్య. మరి ఏమైందమ్మా? మనసులో ఏదో ఉంది, అది నాకు అర్థమవుతుంది. అదేంటో చెప్పు. తాతయ్య, చనిపోయిందనుకున్న చందు అమ్మ ఒకవేళ తిరిగి వస్తే ఏం జరుగుతుంది తాతయ్య? చందు అమ్మ? అవును తాతయ్య. అసలు ఆ అనుమానం నీకెందుకు వచ్చిందను? చందు అమ్మ లేదు కదా. ఒకవేళ తిరిగి వస్తే? తను తిరిగి వస్తుందని ఎలా అనుకున్నావు? అది నీకొచ్చిన అనుమానమా లేక ఇంకెవరికైనా వచ్చిన అనుమానమా? అది కాదు తాతయ్య. అసలు చందు అమ్మ ఎలా చనిపోయింది? యాక్సిడెంట్ లో చనిపోయిందమ్మా. ఒకవేళ ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని అమ్మ తిరిగి వచ్చింది అనుకో, అప్పుడు మా మమ్మీ నన్ను డాడీని వదిలేసి వెళ్ళిపోతుందా తాతయ్య? అసలేం మాట్లాడుతున్నావు? ఎందుకు నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? చందు అమ్మ తిరిగి రావడం ఏంటి, మీ మమ్మీ వెళ్ళిపోవడం ఏంటి? నీ వయసుకు మించిన ఆలోచనలు చేస్తున్నా. ఇది నా ఆలోచన కాదు తాతయ్య. భార్గవి ఆంటీ వచ్చి మా మమ్మీని ఇలాగే అడిగింది. చందు వస్తే ఏం చేస్తావని ఆంటీ అడిగితే మా మమ్మీ వెంటనే అందరినీ విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతానని చెప్పింది తాతయ్య. నాకు ఆ మాట చాలా బాధగా అనిపించింది తాతయ్య. చందు అమ్మ వస్తే మా మమ్మీ ఎందుకు వెళ్ళిపోవాలి? ఏ అందరూ కలిసే ఉండొచ్చు కదా. అలా ఉండడం తేలి కాదులేమ్మా. చిన్నపిల్లవే, నీకు చెప్పిన అర్థం కాదులే. ఏమో తాతయ్య, చందు అమ్మ రావడం నాకు ఇష్టమే. కానీ మా మమ్మీ వెళ్ళిపోతాను అంటేనే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ నాన్న విడిపోతే నేను తట్టుకోలేను తాతయ్య. మమ్మీ డాడీ ఎప్పుడు కలిసి ఉండాలి. ఆ ఆలోచన నీకెందుకు వచ్చిందమ్మా? చనిపోయిన చంద్రు ఎప్పటికీ తిరిగి రాదు. రాని మనిషి కోసం ఉన్న జీవితాన్ని పాడు చేసుకోవద్దని మీ అమ్మకి నువ్వే నచ్చ చెప్పు. ఏం డాడీ, అంతే కదా? అంటే చందు అమ్మ ఎప్పటికీ రాదా? ఎలా వస్తుందమ్మా? చనిపోయింది కదా. ఒకవేళ బ్రతికే ఉండుంటే? అలా వచ్చే మనిషి అయితే తీరిగ్గా 25 ఏళ్ల తర్వాత రాదను. పోనీ నీ మాట ప్రకారం బతికే ఉంది అనుకున్నాం. ఇన్నేళ్ల తర్వాత తన భర్త కావాలని వస్తుందా? మీ చందు అమ్మ గురించి నీకు తెలియదేమో, మీ తాతయ్యకి బాగా తెలుసు. ఏం డాడీ, చందు అంత స్వార్థపర్రాలా? ఓ అమాయకురాలి కాపురాన్ని కూల్చే ఎంతటి దుర్మార్గురాలా చెప్పండి? మీ మమ్మీ ఎన్నో పూజలు చేసుకుంటే మీ డాడీ లాంటి మంచి వ్యక్తి భర్తగా దొరికాడు. అది దైవం ఇచ్చిన వరం. ఆ వరాన్ని ఎవరూ మార్చలేరు. నిజంగా చందు ఉండుంటే అదే కోరుకుంటుంది. ఆ జంటని విడదీయాలనే ఆలోచన చందుకుండదు. ఎందుకంటే అందరం కలిసి ఉండొచ్చు కదా. మా మమ్మీకి చందు అమ్మంటే చాలా ఇష్టం, డాడీకి ఇష్టం, నాకు ఇష్టమే. అందరం కలిసి హాయిగా ఉంటే ప్రాబ్లం సాల్వ్ కదా. నిజమే కదా కరుణ, అను చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఎవరికి అభ్యంతరం లేకపోతే అందరూ కలిసే ఉండొచ్చు అనుకుంటాను. ఇందాకనే కదా డాడీ అదంత తేలిక కాదు అన్నారు. మీరు ఒప్పుకున్నా చందు ఒప్పుకుంటుందా? అందుకు లోకం ఒప్పుకుంటుందా? అయినా లేని మనిషి గురించి ఇంత చర్చ అనవసరం డాడీ. చూడమ్మాను, నన్ను మీ తాతయ్య నువ్వు అచ్చు నా బిడ్డ చందులాగే ఉంటావు, చందులాగే ఆలోచిస్తావు అంటారు. అందుకే
చందులాగే నేను ఆలోచించి చెప్తున్నాను. మీ అమ్మ నాన్నలు ఎప్పటికీ కలిసే ఉంటారు. వాళ్ళ కాపురానికి ఏ కష్టం రాదు, రానివ్వను. అదే చందు రానివ్వదు అంటున్నాను. ఆంటీ ఏటే మొత్తం నువ్వే లాగించేస్తున్నావు, నాకు కొంచెం ఉంచు. నీకేటయ్యా, తర్వాత ఎట్టాగైనా తింటావు. ఆ భార్గమ్మ చెప్పినట్టు ఇప్పుడు ఉపవాస నాటకం ఆడాలంటే మరెట్టో, నాకు అసలు ఆకులు ఎక్కువ. ఆ ముక్క నాకు ప్రత్యేకించి చెప్పాలా? నీకు తిండేట్లాగే కదే నేను ఇలాగైపోయినాను. ఇదిగో నువ్వు అలా అన్నావంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను. అమ్మమ్మమ్మమ్మ అంత పని సీకే తల్లే. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ అమ్మగా నాటకవాడేది ఎవరు, మనకు 4 రూపాయలు ఇచ్చేది ఎవరు? తొందరగా తిను, తొందరగా తిను. ఇగో ఆ చిన్న కూడా వచ్చేస్తాడు, తొందరగా తిను. అట్టరా దారికి. ఇగో అలా వచ్చేస్తున్నారు. దాసి దాసి దాసి. నోకాలు నా మాట ఎనవే, ఏం తినకుండా పడుకుంటే ఎట్టాగే? నీకేదన్నా అయితే నేనేం కావాలి, మరి చిన్న ఏం కావాలి? ఓ పాలు అర్థం చేసుకోయే. నాకేం చెప్పొద్దయ్యా, నేనేటి తిన్నా. నా మాట ఎనవే. ఏంటన్నా ఏమైంది? చూడు చిన్న, నువ్వు అగుపిస్తే శివాద్రప్పన స్వామికి మొక్కుకొని ఉపాసం ఉంటానంది. ప్రతి వారం ఉపాసం ఉంటానే ఉంది. ఇప్పుడు నువ్వు దొరికినా కూడా ఉపాసం ఉంటానంటంద్రా. ఏంటమ్మా ఇది? నేను దొరికాను కదా, ఇంకా ఎందుకమ్మా ఈ ఉపవాసాలన్నీ? నా మాట వినమ్మా, కొంచెం అన్నం తినమ్మా. లేదురా సిన్నాడా, నేను ఉపాసం చేయటం మానేస్తే స్వామి కోపం వస్తుంది, మళ్ళీ నిన్ను దూరం చేస్తాడు. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనురా సిన్నోడా. నేనెక్కడికి వెళ్తానమ్మా, నీతోనే కదా ఉంటాను. ఏమోరా చిన్న, ఆ కరుణ ఉంది కదా, ఆవిడ చూసి మీ ఏమో భయపడుతుందిరా. ఆవిడ్ని చూసేందుకు భయం? ఆవిడేం చేసింది? నిన్నెంతకాలం అమ్మలా చూసుకుందంట కదా, నువ్వు మమ్మల్ని కాదని ఆ అమ్మకాడికి వెళ్ళిపోతావేమోనని భయపడుతుందిరా. మేము ఇక్కడికి వచ్చిన పాల నుంచి ఆ కరుణ నువ్వు లేకుండా చూసి ఈ ఇంటి చుట్టూ తిరగతానే ఉందిరా. ఎందుకు? మమ్మల్ని వెళ్ళిపోమని బెదిరిస్తుందిరా. చూసావా చిన్న, నువ్వు మీ అమ్మా నాన్నలకు దగ్గర కావడం ఆ కరుణకి ఇష్టం లేదు చిన్న. అందుకే ఎంత వద్దు అన్నా వినకుండా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. చూడు మీ అమ్మ ఎంత భయపడిపోయిందో. నువ్వు మళ్ళీ ఎక్కడ దూరం అవుతావో అని దేవుడికి మొక్కుకొని ఉపవాసాలుంటోంది. మీ అమ్మకు నమ్మకం కలిగించు చిన్న. అవునరా చిన్న, ఇప్పుడు నువ్వు చెప్తే గాని మీ అమ్మ నమ్మదురా. చెప్పరా చిన్న, చెప్పరా చిన్న. అమ్మా, కరుణమ్మే కాదు, ఎవరొచ్చినా నేనైతే నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా. నా మాట నమ్ము. నువ్వు ఇలా నా కోసం ఉపవాసం చేయటం ఏంటమ్మా? నీ ఆరోగ్యం ఏమవుతుంది? నా
మాట విని లేచి భోంచేయి. ఇంకేటే మన చిన్నయ్య మనకి చెప్పిన తర్వాత భయం ఏంటి? హాయిగా ఉండు. వీడు మన బిడ్డ. ఆ కరుణమ్మే కాదు, ఎవరు వచ్చినా ఎవడీడు. అవునమ్మా, స్వయంగా చిన్నాని చెప్తుంటే ఇంకా మీకు భయం ఎందుకు? చిన్న ఎప్పుడు మీవాడే, భయపడకండి. చిన్న, మీ అమ్మకి ఏదైనా జ్యూస్ తీసుకురా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తానమ్మా. చేసిన యాక్టింగ్ చాలే గాని లేను కాలు. ఎట్టా ఉందమ్మా మా ఇద్దరు నాటకం? చాలా బాగుంది. చిన్నగాడిని ఇలాగే ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయాలి. వీలైనంత వరకు ఆ కరుణ అంటే వీడికి అసహ్యం కలిగేలా చేయాలి. అట్టగేనమ్మా. అది ఎప్పుడు ఇంటికొచ్చినా ఓ పెద్ద గొడవ కావాలి. ఆఖరికి అది ఇంటికి రావాలి అంటేనే భయపడేలా చేయాలి. అర్థమైందా? తమరు చెప్పారు కదమ్మా, ఇక చూడండి ఎట్టా రెచ్చిపోతాము. ఆ కరుణ మళ్ళీ ఇంటికి రాదు. గుడ్. ఆ కరుణ మీ కంటికి చందులా కనిపిస్తోంది కదా? అవును, నువ్వు తెలుసుకోవాల్సినవి తెలుసుకున్నావుగా, ఇక నీ ఆలోచన మార్చుకో.